మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. మల్లికా గారు గజపతి నగరం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. మహాలయ అమావాస్య విశిష్టత ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. అమావాస్య ప్రాధాన్యత ఏమిటి? అమావాస్య తర్వాత వచ్చేటిదంటే పాడ్యమి. అటు నుంచి చంద్రుడు వృద్ధి పదంలోకి వెళతాడు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది అమావాస్య అయితే భాద్రపద కృష్ణపక్ష అమావాస్య మరింత విశిష్టం ఏమిటి అంటే మహాలయ అమావాస్య. మహాలయము జరుగుతున్నది. మహా అనేటువంటిది ఒక విశేషార్థములో ఉపయోగింపబడుతుంది. లయం అన్న మహాలయము అన్నారు అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక్కసారి అలా లయమై మళ్ళీ పునరుజ్జీవితమయ్యేటువంటి విశిష్ట ప్రక్రియ. అందే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం. తిరోధానము అంతా సృష్టి ఒక్కసారి లయం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తోంది? దాన్ని అనుగ్రహిస్తోంది. ఏమిటి అనుగ్రహము? మళ్ళీ సృష్టి విలాసం అంతా ఏర్పడుతున్నది. ఈ ప్రత్యేక ప్రక్రియకి మహాలయము అని పేరు. ఆ తర్వాత వచ్చేటువంటిది అశ్వయుజ మాసం. అశ్వయుజ మాసానికి ప్రత్యేకత ఏమిటి? ఏ మాసములో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో అది ఆ మాసమునకి పేరు. అంతేనా? అశ్వయుజ మాసంలో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుంది? అశ్విని నక్షత్రం ఉంటుంది. కాబట్టి అశ్వయుజ మాసం. అశ్విని నక్షత్ర యుక్తమైనటువంటి ఆ అమావాస్య ఆ శరదృతు కాలంలో శరత్కాలంలో గొప్పతనం ఏమిటి? చాలా నిశితంగా పరిశీలిస్తే శరత్కాలంలో వచ్చేటువంటి అశ్వయుజ కార్తీక మాసాలలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. మనస్సుకి శరీరానికి ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మాసము అశ్వయుజ కార్తీక మాసాలు. ఎప్పుడైతే ఈ మహాలయ పక్షము ముగిస్తున్నదో సృష్టి విలాసము అప్పటి నుంచి ప్రారంభమైనది అని మనకు కొన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి. అంటే నవశకానికి ఒకప్పుడు అశ్వయుజ మాసంతో సంవత్సరము ప్రారంభమయ్యేదన్న ప్రమాణం కూడా మనకు ఉన్నది. మనం అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడతాం. అశ్విని భరణి కృత్తిక లెక్క పెడతాం. కానీ జ్యోతిష్యము కృత్తికా నక్షత్రం నుంచి మొదలు పెడుతుంది. వేదము జ్యోతిషము మొట్టమొదటి నక్షత్రంగా కృత్తికా నక్షత్రాన్ని చెప్తాయి. ఒకప్పటి కాలంలో మనకి పురాణంలో ప్రమాణాలు ఉన్నాయి. మనకి ఏమిటి అంటే సంవత్సర ప్రారంభము అశ్వయుజ మాసంతో ప్రారంభమైనటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి. అంటే ఈ మహాలయము అనేటువంటి అమావాస్యకి ఇంకొక ప్రాధాన్యత ఉన్నది. అసలు మామూలుగా అమావాస్యకి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఏమిటి అంటే అమావాస్య నాడు మనం పితృదేవతలకి తర్పణాలు ఇస్తాం. సహజంగా ఏదైనా ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, ఏ తిథిలో మరణించే అవకాశం ఉంటుంది? పాడ్యమి నుంచి అమావాస్య లేదా పౌర్ణమి, అంతే కదా? ఏ తిథుల యందు ఏ వ్యక్తి మరణించారో ఆయా తిథుల యందు వారి యొక్క శ్రాద్ధ కర్మని మహాలయంలో పెట్టేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఎవరైనా ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి దశమి నాడు కాలం చేశారు, మా తాతయ్య గారు దశమి నాడు కాలం చేశారు, ఆయనకు మహాలయంలో దశమి నాడు తిథి పెడతారు. ఇది ఒక ఆనవాయితీ. అవకాశం కుదరలేదు. అప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ తిథిలో అయినా సరే మరణించినప్పటికీ కూడా అమావాస్య నాడు మనము ఆ పని చెయ్యవచ్చు. ఇది ఒకటి. మహాలయ అమావాస్యకి రెండొక విశిష్టత ఉన్నది. ఏమిటి అంటే సహజంగా సంవత్సరంలో వచ్చేటువంటి వారి యొక్క తిథి నాడు మనం పెట్టలేకపోయాం అనుకుందాం. ఎవరిదైనా సమయం కలిసి రాలేదు, వారికి మహాలయ అమావాస్య నాడు పెడితే పరిపూర్ణ ఫలితం దక్కుతుంది. ఇది కేవలం మళ్ళీ మహాలయ అమావాస్యకే చెల్లి, అన్ని అమావాస్యలకు వర్తించదు. కాబట్టి మహాలయ అమావాస్య యొక్క ప్రాధాన్యత అంత విశిష్టమైనది. ఆనాడు కనుక మీరు మీ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చినా, మామూలుగా మిగిలిన రోజుల్లో ఏ తిథి నాడు అయితే ఆ తిథి నాడు మీరు శ్రాద్ధం పెట్టి అమావాస్య నాడు కనుక మీరు తర్పణాలు వదిలిపెడితే అవి వారికి చేరతాయి. ఆ నీళ్లే వాళ్ళకి ఆహారం. వాళ్ళు తప్పించేటువంటిది మనం పెట్టే మృష్టాన్న భోజనం కోసం కాదు, మనం అర్పించేటువంటి కేవలము జలం కోసం. అది అంత విశిష్టత ఉన్నది అమావాస్య తర్పణానికి. అందున మహాలయ అమావాస్య అంటే సంవత్సరం పాటు చేసినటువంటి పూర్తి దోషాలను తొలగించగల ఏకైక అమావాస్య. కాబట్టి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నిస్తే ఇక ఏ దోషము పితృదేవతలది అంటదు మనకి. ఎక్కడ పితృదేవతలు ఆనందంగా ఉంటారో అక్కడ వంశము, ఆనందము, ఆరోగ్యము వృద్ధి చెందుతాయి. ఇది శాస్త్రం.